సార్ మీరు రీసెంట్గా వైజాగ్ వెళ్ళొచ్చారు కదా, అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే ఏ పార్టీకి ఫేవర్ కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఉత్తరాంధ్ర మొత్తం వెళ్ళొచ్చానమ్మా. శ్రీకాకుళం వెళ్ళొచ్చాను, శ్రీకాకుళంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాను, అలాగే విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాను. ఉత్తరాంధ్ర మొత్తం తిరిగి వచ్చాను. ఉత్తరాంధ్ర మొత్తం టోటల్గా ఓన్లీ వన్ సైడ్ టీడీపీ అండ్ జనసేన అవుట్ అండ్ అవుట్ ఉంది. ఓకే, ఇప్పుడు శ్రీకాకుళంలో 10 సీట్లకి 8 సీట్లు టీడీపీ గెలుస్తుంది, 2 సీట్లు కూడా బటాబటీ మెజార్టీతో ఉన్నాయి. విశాఖపట్నంలో మొత్తం టోటల్గా జనసేన టీడీపీ అవ నడుస్తుంది అన్ని దిక్కులా కూడా. అంటే అక్కడ అన్ని దిక్కులా కూడా ఫస్ట్ నుంచి కూడా కంచుకోట టీడీపీకి. ఈసారి వైసీపీకి అక్కడ మొత్తం ఇంతకుముందు వచ్చిన సీట్లు కూడా రావు, మొత్తం వాషౌట్. విజయనగరంలో ఏదో ఒక 2-3 ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం టీడీపీ సైడ్ అయితే కనిపిస్తుంది అంటారు. అవుట్ అండ్ అవుట్ కనబడుతుంది. అంటే నేనేదో వేగ్గా చెప్పట్లేదు, లేకపోతే నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను కాబట్టి ఆ పార్టీ కోసం చెప్తే రేపు ఉదయం నా క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. అది కాదు, నేను మొత్తం అన్ని దగ్గర వెళ్ళి జనాల్ని నాడి చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే ఇసుకెక్కిపోయారు. వైసీపీ గవర్నమెంట్ మీద రోడ్లు బాగోలేవు, మొత్తం రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోయాయి, పట్టించుకునే నాదుడు లేడు. వాలంటీర్స్ ఎంతసేపు మీకు వాలంటీర్స్ మీకు వచ్చిందో ఇది వచ్చిందా కానుక వచ్చిందా అది వచ్చింది, ఇది కాదు. ఉదయాన్ని కానుక వేసి సాయంత్రం డబ్బులు లాగేస్తున్నారు. మీకు ఉదయాన్నే వేస్తే సాయంత్రం గ్యాస్ సిలిండర్ ఎంత, కందిపప్పు ఎంత, బియ్యం ఎంత, దళార్ల పాలన అయిపోయింది. రైతుకి లాభం లేదు, ఇక్కడ యువత ప్రజలకు లాభం లేదు. మధ్య రైతు తింటున్నాడు, ఇది దళారు తింటున్నాడు. ఆ దళార్ని పెంచి పోషిస్తున్నారు ఈ వైసీపీ, దాంట్లో నో డౌట్. అలాగే రోడ్స్ అనేది మొత్తం టోటల్ అన్యాయంగా ఉన్నాయి, చాలా అన్యాయంగా ఉన్నాయి. 2 పంచాయతీలు బిల్లులు రావట్లేదు. ఒకటి అంగన్వాడీలు అక్క చెల్లెళ్ళు అన్నారు, అంగన్వాడీలు రోడ్డు మీద పడేసి వాళ్ళు రోడ్డు మీద ఉంటుంటే పాపం చాలా బాధ అనిపించేది, కళ్ళనీళ్ళు వచ్చాయి వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే. అలాగే మన ప్రతిదానికి కార్మికులు, మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్యం చేసిన వాళ్ళు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పాపం అండగా ఉండి అన్నీ ఎత్తి అన్నీ చేసి అంత అలాంటి కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే మా జీతాలు పెంచండి అని చాలా బాధాకర విషయం. ఇలా అన్నీ రోడ్లు వెళ్తున్న ఒక ఆటో 10,000 ఇస్తే ఆటోకి రోజుకి రిపేర్కే 20,000 అవుతుంటే ఏం చేస్తాడు, 2 వీలర్లు రిపేర్లు అవుతుంటే ఏం చేస్తాడు. మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీదకి మనం కానీ పెద్ద బాలు తీసుకుని వెళ్తే 2 రోజుల్లో సెట్కి వెళ్ళిపోతాయి, మెకానిక్లు బాగుపడతారు, అంతకని ఇంకేం లేదు. అంటే అలా అద్దానంగా తయారైపోయింది. మీరు హైవేలు కాదు ఈదుల్లోకి వెళ్ళండి, హైవేలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు కదా వేసేది. కనుక చాలా అద్దానంగా ఉన్నాయి. కనుక మనం ఒంటరి ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే దొరకడు. ఎమ్మెల్యేకి గన్మ్యాన్ ఉంటే ఒక 3 పిఎల్ని వేసుకొని వెళ్ళిపోయామా, వెళ్ళిపోతే కాదు. మీకు గన్మ్యాన్ దేనికి, మిమ్మల్ని కొడతారని భయమా, లేదా మీ మీద అటాక్ చేస్తారని భయమా? మీరు ప్రజల్లో వెళ్ళి అక్క ఓటేయని అడిగేటప్పుడు, చెల్లి ఓటేయని అడిగేటప్పుడు గన్మ్యాన్ లేకుండా పిఎల్ లేకుండా మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఎమ్మెల్యే గెలిచిన వెంటనే 3 పిఎల్ వస్తారు, గెలిచిన వెంటనే గన్మ్యాన్లు వస్తారు, గెలిచిన వెంటనే ఎమ్మెల్యే కూడా ఎస్కాట్ కారు. ఒకప్పుడు ఒక గన్మ్యాన్ ఉండేవాడు, ఇప్పుడు ఎస్కాట్ ఇవన్నీ ఇచ్చి ఆ గన్మ్యాన్ కూడా కలటారు, ఎమ్మెల్యేని కూడా కలటారు కాదు, ఎమ్మెల్యే పిఏనే కలటానికి కావట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు? అంటే ఆ పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. కనుక ఉత్తరాంధ్రలో ఎక్కడైనా మన నదికలు కూడా నేను కనుక్కున్న తర్వాత చోడవరం ఉంది, గెలదు. అనకాపల్లి అమర్నాథ్ గెలరు. మాడుగుల నియోజకవర్గం ఒక్కటి బుడుగు ముత్యాల నాయుడికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన దాకా కొంచెం బెటర్ థింగ్. ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులు రాజధాని పట్ల వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? అసలు రాజధాని కోసం ఎవరు అడగట్లేదమ్మా. ఎప్పుడో మేము రాజధాని ఉంది మాకు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజకీయ హబ్, అది ఆర్థికంగా హబ్బు. మీకు సినిమా ఫీల్డ్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సినిమా స్టూడియో కట్టండి, మేము సినిమా షూటింగ్లు చేయండి, అక్కడ సినిమా ఇండస్ట్రీ మొత్తం స్థాపించండి, అలాగే సాఫ్ట్వేర్ హబ్ స్థాపించండి, సాఫ్ట్వేర్ మొత్తం పరిశ్రమ స్థాపించండి. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ మాకు ఉంది, హార్బర్ ఉంది, మాకు మొత్తం టోటల్గా పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు 30 కిలోమీటర్ల కారిడార్ ఉంది. మాకు లేదంటే విశాఖపట్నం ఏం లేదు. రాజధాని కావాలని మేము అడగట్లే, మాకు మీరు డెవలప్ చేయండి. ఆల్రెడీ డెవలప్ అయింది ఆర్థిక రాజధాని. బొంబాయి తర్వాత అంత పెద్ద రాజధాని మాదే ఉంది. మాకు మేము రాజధాని అడగట్లేదు మిమ్మల్ని. రాజధాని అమరావతి చేయండి, ఆర్థిక రాజధాని చేయండి.
మమ్మల్ని. అంతే తప్ప ఆ రాజధాని చేయమని అడుగుతున్నప్పుడు మీరు రాజధాని చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, మీరు మాయ చేశారు. మాకు అందరంత ఎత్తు కొండలో మీరు కొండ మీద ఇల్లు కట్టారు, ఇంకా దాంట్లో దిగలేదు. ఇంక ఎలక్షన్ వస్తుంది ఇంకో నెలలో, మీరు ఎప్పుడు దిగుతారు? ఎప్పుడు పాలన స్టార్ట్ చేస్తారు? సెక్రటరీ పాత సెక్రటరీ ఎరగొట్టేసి తెలంగాణలో కొత్త సెక్రటరీ పెట్టి ఒక్కసారి కూడా వెళ్ళి ఉంటారు కేసీఆర్ గారు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చేతికి ఇచ్చారు. అది చంద్రబాబు గారి కోసం అంత కష్టపడి కట్టినట్టున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయనే ఓపెన్ చేస్తాడు. కానీ ఆయన కూడా అమరావతి రాజధాని ఆర్థిక రాజధాని అక్కడ. కనుక మన ఇప్పుడున్న కష్టాల్లో ఇప్పుడున్న జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 500 కోట్లు పెట్టి అక్కడ కట్టడం అనేది కరెక్టా? ప్రజలు ఆలోచించాలి, రాజకీయ నాయకులు ఆలోచించాలి. అది ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఓవరాల్గా మొత్తం ఏ పార్టీకి ఎన్ని వస్తాయని మీరు పెట్టుకోకండి. వారు వన్ సైడ్ బాయ్ జగనే, వారు వన్ సైడ్ బాయ్ జగన్. హైయెస్ట్ 4 నుంచి 5 వస్తే గొప్ప వైసీపీకి. జనసేన టీడీపీ కూటమికి 29 నుంచి 30 దాకా రావచ్చు. 5 వస్తే గొప్ప. స్థానాలు వస్తాయి అంటారు? అంటే ఒక మీ కూటమికి వస్తున్నాయని చెప్తున్నాను కదా. కూటమికి 29 స్థానాలు 30 స్థానాలు వస్తాయి. ఇప్పుడు గత ఎన్నికలలో వైసీపీకి చిత్ర పరిశ్రమ నుండి అంటే పలువురు మద్దతు అయితే ఇచ్చారు కదా, ఇంతకుముందు ఇవ్వలేదు వైసీపీకి. మరి ఎవరో పోసాన కృష్ణమూర్తిని ఒక అది కాదు, ఒక కామెడీ ఆర్టిస్ట్ ఆలిని ఒక పోసాన కృష్ణమూర్తి వెళ్తే అయిపోద్దా? ఇండస్ట్రీ ఎప్పుడు టీడీపీకే సపోర్ట్ ఉంది. నాలాటోని వెళ్ళాను, దెబ్బతిన్నాను, బయటకు వచ్చాను, అంతే. వాళ్ళిద్దరికి అక్కడ లాభం కుదిరింది కాబట్టి, అక్కడ ప్యాకేజీలు కుదిరాయి కాబట్టి వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. మరి ఈ దఫా అది కంటిన్యూ అవుతుంది అంటారా? మళ్ళీ ఈ దఫా ఈసారి కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుందా? అంటే మద్దతు ఇస్తారా? నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆయన సపోర్టెడ్ అండ్ టీడీపీకే 80% ఉన్నారు. ఇప్పుడు టీడీపీకే 100 ఉంటుంది, టీడీపీకే సపోర్ట్ ఉంటుంది. అది ఎందుకు మంచో చెడో కాదు, కానీ టీడీపీకే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. కనుక టీడీపీ నుంచే, అంటే ఈరోజు ఏది చేసినా టీడీపీ చేసింది. ఫిలింనగర్ క్లబ్ కట్టిందంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఏది చేసినా కూడా ఫిలింనగర్ ఇచ్చారంటే అక్కడ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినా టీడీపీ గవర్నమెంట్ హయాంలోనే మొత్తం అన్ని నడిచాయి. అలా ఏది చేసుకున్నాము మనం టీడీపీ, అంటే సినిమా ఫీల్డ్కి ఏది కావాలన్నా చేసింది చంద్రబాబు నాయుడు గారే, దాంట్లో నో డౌట్. సినీ నటుడు ఆలీని పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నిలబెడతారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆలీ గారికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆలీ గారు నించుంటే వాళ్ళ ఇంట్లో ఓటు కూడా పడదు, అంతే. నమ్మక ద్రోహం అంటారు. అంతే. అంటే ఒక్క ఓటు కూడా పడకుండానే అంత ధైర్యంగా నమ్మక ద్రోహం అంటారని చెప్పేసాను కదా. ఒకటే మాట, నమ్మక ద్రోహం అంటారు. పెడితే పవన్ కళ్యాణ్ గారు ఓడించడం కాదు, ఇంట్లో ఓటుకోవడం. ఎందుకంటే ఆయన లైఫ్ ఇచ్చింది, ఆయనతో ఫ్రెండ్షిప్గా ఉన్నది మొత్తం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద ఆయన నిజంగా నించుంటే మీరు అన్నమాట నించుంటే వాళ్ళ ఇంట్లో ఓటేయరు ఆయనకి, ఆలీ గారికి వాళ్ళ ఇంట్లో ఓటు కూడా వేయరు. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్లో అంటే నిలబడుతుందని అయితే అంటున్నారు. మరి ఒకవేళ నిలబడితే కనుక ఆమె వల్ల ఇప్పుడు వైసీపీకి ఏదైనా డ్యామేజ్ చేయగలదు అంటారా? అంటే డ్యామేజ్ ఏమైనా జరిగే అవకాశాలు 100% డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు 2 సీట్లు ఎంపీ సీట్లను, అంటే ఆమె వల్ల ఇప్పుడు ఎట్లాంటి ప్రభావం? 2-3 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటున్నాం, 23 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. ఆ 23లో 10 సీట్లను 2 ఎంపీ సీట్లు లాక్ వెళ్ళిపోద్ది ఆమె. ఇప్పుడు జగన్ ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే, కాంగ్రెస్ గారిని బలప్రయత్నం చేస్తే కన్ఫర్మ్ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. కొన్ని డిపాజిట్లు కూడా కోల్పోతారు కదా వైసీపీ, డిపాజిట్లు కూడా కోల్పోతారు. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఆమె గారు అక్కడ నించుందంటే డిపాజిట్లు కోల్పోతారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్ని నమ్మి ఏపీలో అంటే బీజేపీ నిండా మునిగిపోతుందంటారా? కొంత దీని గురించి దీనిపైన వార్తలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో మునిగిపోయింది, కొంత నమ్మి అక్కడ నమ్మితే అక్కడ మునిగిపోద్ది.
వాళ్ళ ఆలోచనలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకు కేసీఆర్ గారు వస్తే ఒకవేళ మన రాపోయినా కాంగ్రెస్ వస్తే మనకు సపోర్ట్ చేయదు, కేసీఆర్ వచ్చినా మనం వచ్చిన సపోర్టే కదా, మనకే సపోర్ట్ చేస్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినా మనం వచ్చిన సపోర్టే కదా అని ఆలోచనతో చేశారు. ఈసారి మన కేసీఆర్ గారికి ఒక ఎంపీ సీట్ రాదు, ఇంకా ఎంపీ సీట్లు వీళ్ళకైనా కూడా 2-3 ఎంపీ సీట్లు వస్తాయేమో బీజేపీ. అసలు జగన్ మోదీ అమిత్ షా టీం అంతా ఎందుకు విశ్వసిస్తుందంటే ఏం చెప్తారు? విశ్వసిస్తుంది ఏమీ లేదు, బాగా ఫాలోయింగ్ ఉంది, 22 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి, నెక్స్ట్ కూడా 20 సీట్లు గెలుస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అమ్మో ఏదేదో తేడా కనబడుతుందా, తేడా కనబడుతుందన్న సమయంలో చేయి జారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నారు, బీజేపీతో పొత్తుంచుకోవాలా వద్దా అని ఆలోచించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారును మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వాళ్ళిద్దరూ కలయిక ఓకే. ఇక బీజేపీని మొన్నటిదాకా వాళ్ళు ఆలోచించారు, ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకుంటున్నారు, బీజేపీతో పొత్తు ఉండాలో వద్దని ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ఒక్కో ఎమ్మెల్యేకి 30 నుంచి 40 కోట్లు, అదేవిధంగా ఎంపీకి 100 కోట్లు పైనే డిపాజిట్ చేయించుకున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది నేను నమ్మను కానీ డిపాజిట్లు చేయించుకున్నారు అంటే టికెట్స్ అనేది కంపల్సరీ వాళ్ళు ఫండింగ్ ఇస్తారా, డొనేషన్ ఇస్తారా, ఇవ్వాలనేది కంపల్సరీ ఉంటుంది. ఆ డొనేషన్ ఇచ్చారా లేదా, ఇస్తున్నారా లేదా అనేది తెలియదు. కానీ సీట్స్ అనేది మాత్రం టోటల్గా కొంతమందికి అయితే దాని మీద మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎంత నిలబడుతుంది అనుకుంటున్నారు తప్ప ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు సీట్ ఇద్దాం అనుకోవట్లే, ప్రజలకు సేవ చేద్దాం అన్నట్టు సీట్ ఇద్దాం అనుకోవట్లే, ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెట్టగలడు అనేది సీట్ ఇద్దాం అనుకుంటున్నారు. కనుక అందుకనేసే ఓటమి పాలవుతుంది ఈరోజు. చిరంజీవి ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్కి లేదా ఇటు టీడీపీకి కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ కూటమిలో అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే ఆయన ఉంటారని అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన, అంటే యాక్టివ్ లేరు. మరి ఇప్పుడు యాక్టివ్ ఉంటారా, మరి యాక్టివ్ వచ్చి అక్కడ ఇప్పుడు మన షర్మిల గారు అధ్యక్షురాలు అయితే వచ్చి సపోర్ట్ చేస్తారా, లేకపోతే తమ్ముడికి చేస్తారా తెలియదు. ఎవరికి చేసినా చేయొచ్చు, లేకపోతే మేబీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాను కాబట్టి ఆయన రాజకీయాలకు దేంట్లోకి అయితే రాడు, నాకు తెలిసి సైలెంట్గా ఉంటాడు. తమ్ముడికి సపోర్ట్ చేయడానికి అవకాశం తమ్ముడి సైడ్ మద్దతు ప్రకటించే అవకాశం అయితే ఉందంటారు. తమ్ముడికి మద్దతు ప్రకటించడం అంటే ఆయనకి రాజకీయం ఇంట్రెస్ట్ లేదు, ఆ రాజకీయ ఊబిలో దిగదలుచుకోలేదు కాబట్టి ఉందా లేదా అనేది ఆయన అందరూ. కాకపోతే ఇంట్లో వదులుకొని బయట అయితే చేసుకోలేదు, తమ్ముడే కదా. కనుక అందరూ కలిపి ఎంటైర్ ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ కానీ అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తారు. ఆయన ఒప్పుకోడు, ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్ని కూడా లాగొద్దు అంటారు. మొన్న కూడా మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా ఫీల్డ్ని మీరు ఈ రాజకీయాల్లోకి లాగొద్దు, సినిమా ఫీల్డ్ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్డ్ వాళ్ళది, మీరు ఒక్కసారి మీరు సపోర్ట్ ఎందుకు చేయలేదు, ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో, సినిమా ఫీల్డ్ మాత్రం లాగొద్దు, ఎక్స్క్యూజ్ చేయండి, సున్నితమైంది సినిమా ఫీల్డ్, ఇప్పటికే టికెట్ రేట్లు ఇవ్వట్లేదు, ఇప్పటికే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కనుక సినిమా వాళ్ళు మాత్రం మీరు అలా చేయొద్దు అని చెప్పేసి ఆయన ఎప్పుడు అంటూనే ఉంటాడు. ఆయన ఏమంటాడంటే కనుక అలాగా సినిమా వాళ్ళని ఇప్పుడు కూడా అలా నేను కూడా రమ్మని అడగడు, లేకపోతే ఆ తమ్ముని కూడా రమ్మని అడగడు, ఎప్పుడు కూడా అడగడు. మా బ్రదర్లు ఇద్దరిని ఎవరిని రమ్మని అడగడు, తగ్మాల వాళ్ళ అబ్బాయిని కూడా రామ్ చరణ్ కూడా రమ్మని అడగడు. కానీ మా బాబాయ్ కాబట్టి అందరూ వస్తారు. అది రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే నంది అవార్డులను అంటే ప్రకటించడానికి రెడీ అవుతోంది. మరి పరిణామాన్ని ఎట్లా చూడాలంటారు? మంచి పరిణామం. నంది అవార్డులు ఇస్తే పరిణామం కాదు. రేవంత్ రెడ్డి గారి సర్కారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సర్కారు నంది అవార్డుల కంటే ముందు చిత్రపూర్ కాలనీలో 66 ఎకరాల భూ స్కామ్ జరిగింది, కొన్ని 100 కోట్లు మింగేశారు, దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో మొత్తం చాలామంది తిమింగలాలు ఉన్నాయి, దాంట్లో చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు, దాని మీద ఎంక్వైరీ చేసి సొసైటీలో ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళందరినీ మొత్తం టోటల్గా ఏరి చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ 66 ఎకరాలకి 100 కోట్ల నుంచి 150 కోట్లు వేవర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో వేవర్ ఇచ్చి అవన్నీ కట్టారు. నిజమైన పేదవాడికి సినీ పరిశ్రమలో ఉన్నవాడికి ఇల్లు రాలేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి వచ్చింది, ఎంపీలకు వచ్చాయి, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి వచ్చాయి, వీళ్ళందరికీ ఎలాగొచ్చాయి? ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఎలా సొసైటీ యాక్ట్ వ్యతిరేకించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డబ్బులు ఇచ్చి ఆయనకి అమ్మడానికి ఈ సొసైటీకి ఏ హక్కు ఉంది? ఎంతమంది ఎన్ని 100 స్కాములు తిన్నారు, పర్మిషన్ల కోసం ఎన్ని కోట్లు తిన్నారు, దాంట్లో మంత్రులు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఫస్ట్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఒకటి. రెండోది, సినిమా ఫీల్డ్లో ఫస్ట్ జీవో క్యాన్సిల్ చేస్తానని అనుకున్నా. అంటే ఓకే టైం లేదా టైం ఉందా, సలార్ అనే సినిమాకి
రూపాయలు టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే కార్పొరేట్ కంపెనీకి వీళ్ళు రూపాయలు ఇచ్చారు. అంటే అది టైం సరిపోకో లేకపోతే జరిగింది. ముందు ఇమ్మీడియట్గా రద్దు చేసి హైయెస్ట్ టికెట్ 250, లోయెస్ట్ అని రూపాయలు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మాకు మల్టీప్లెక్స్లో రూపాయలు ఉండాలి. అవన్నీ కూడా మొత్తం టోటల్గా మేమైతే మెమోరాండం ఇస్తున్నామో అవన్నీ కూడా ముందు సినిమా ఫీల్డ్ని కాపాడాలి. ఇక్కడ అలాగే పెద్ద హీరో చిన్న హీరో అందరూ బతకాలి, అందరూ బతికే విధంగా చేయాలి. ఒక కార్మికుడు ఒక ఉన్నవాడే బతకడం కాదు, లేనివాడు కూడా బతకాలి. ఇక్కడ లేనివాడు ఉన్నవాడు అందరూ బతకాలి. పెద్ద సినిమా చిన్న సినిమా అన్నీ బతకాలి.